నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి అష్టవిధ పుష్పాలేంటో, ఎలాంటి పుష్పాలు సమర్పిస్తూ విష్ణు ఆరాధన చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. సహజంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలలో విష్ణువుకు ప్రియమైనటువంటి పుష్పాలను గురించి వర్ణించారు. నరసింహ పురాణం ప్రకారం తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. నారద పురాణం ప్రకారం తుమ్మి పూలు, జాజి పూలంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి బుధవారం సందర్భంగా తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలతో విష్ణువుని పూజిస్తే విష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అయితే నిజానికి విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి 8 రకాలైన పుష్పాలను గురించి మనకు భాగవతంలో చెప్పారు. ఆ 8 రకాలైన పుష్పాలు ఏంటంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అంటుంది శాస్త్రం. అంటే రకరకాల పుష్పాలతో విష్ణువుని పూజ చేయటం మాత్రమే కాకుండా విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి 8 రకాలైన సద్గుణాలను అలవరుచుకోవాలని, ఆ సద్గుణాలనే విష్ణువుకు పుష్పాలుగా సమర్పించాలని, అదే నిజమైన విష్ణు పూజ అని భాగవతం మనకు సెలవిస్తోంది. ఆ 8 రకాలైన గుణాలు ఏంటంటే అహింస ప్రథమం పుష్పం, హింస లేని విధంగా జీవితాన్ని కొనసాగించాలి. రెండవ పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. సర్వభూత దయా పుష్పం, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి మీద దయను కలిగి ఉండాలి. క్షమా పుష్పం విశేషతః, ఎదుటివారు తప్పు చేసినప్పుడు క్షమించగలగాలి. శాంతి పుష్పం, ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటూ ఉండాలి. తపః పుష్పం, తపస్సును ఆచరిస్తూ ఉండాలి. ధ్యాన పుష్పం, ధ్యానంలో ఉండాలి. సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. ఈ 8 రకాలైనటువంటి సుగుణాలను కలిగి విష్ణు పూజ చేసినట్లయితే, ఆ గుణాలనే విష్ణువుకు సమర్పించినట్లయితే అది నిజమైన విష్ణు పూజ అవుతుందని, అలాంటి గుణాలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఏ పూజకైనా అంతఃకరణ శుద్ధి ముఖ్యము, మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవటం ముఖ్యం. అలాంటి అంతఃకరణ శుద్ధితో విష్ణువుని పూజిస్తే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుందని ఈ అష్టవిధ పుష్ప పూజలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. నేను వనంలో ఉండడం తండ్రి ఆజ్ఞ, నువ్వు రాజ్యమేలడం తండ్రి ఆజ్ఞ. కనుక పితృాజ్ఞా పాలన నాకెంత ధర్మమో నీకెంత ధర్మం. కాబట్టి నేను వనంలో ఉంటా, నువ్వు రాజ్యమేలు అని చెప్పాడు మహానుభావుడు. ఇంత సున్నితంగా, ఇంత చక్కగా స్పష్టంగా ధర్మాన్ని చెప్పగలిగిన వాడెవడు? రామో విగ్రహవాన్ ధర్మ ఆయన చెప్పాడు. ఇక్కడ చెప్పిన వెంటనే ఈయన ఏం చేశాడు? ఎంత జాగ్రత్త పడ్డాడు చూడండి ఇక్కడ. కనుక ఈశ్వరాజ్ఞ అయింది. ఈశ్వరాజ్ఞ ఏమిటి? ఈశ్వర చోదిత కర్మ, శాస్త్రచోదిత కర్మ. శాస్త్రచోదిత కర్మ ఏంటి? పితృాజ్ఞాపాలనం. కనుక తండ్రి ఆజ్ఞ ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుడు రాముడు, తండ్రి వేరు. తండ్రి కంటే గొప్ప ఈయన, జగత్తుకే తండ్రి నా అన్న అన్నాడు. ఇక్కడ కేవలం భ్రాతృభావం లేదు ఆయనకి, ఈశ్వరభావం ఉంది రాముడిపై. లక్ష్మణస్వామికి భరతుడికి కూడా ఈశ్వరభావం ఉంది. లక్ష్మణుడిలాగే ఆయన ఉండిపోవాలనుంది, కానీ తనకున్న నియమం అలా లేవట్లేదు. చూసారా, భక్తుల్లో కూడా వాళ్ళ నియమాలు వాళ్ళకి అలా పెడితే స్థానాలను ఇస్తాయి. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఈశ్వరాజ్ఞ మేర రాదు, తండ్రి ఆజ్ఞ దాటరాదు. దానికి ఏం చేశాడంటే చాలా తెలివిగా చేశాడు మహానుభావుడు. నీ పాదుకులు ఇవ్వన్నాడు ఇక్కడ. నేను రాజ్యం పాలిస్తా, కానీ నువ్వు నీ రాజ్యాన్ని నాది అనుకోను. అక్కడ చూడండి, రాజ్య పాలన చేస్తాను కానీ నాది అనుకోను అంటే మమ తీసేశాడు. నేను పాలిస్తున్నాను అహంకారం వదిలేయాలి. ఈ రెండు వదిలేయాలంటే నీ 2 పాదుకులు ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ పట్టుకొచ్చుకున్నాడు. దానికి పట్టాభిషేకం చేశాడు. పాలన చేయడం మొదలుపెట్టాడు. ఎంత అద్భుతంగా పాలన చేస్తున్నాడంటే భరతుడే పాలిస్తే
పెద్ద పట్టించుకోకర్లేదు, కానీ రాముడి పేరు మీద పాలిస్తున్నాను కనుక రాముడి పాలన ఎలా ఉండాలో అలా ఉండాలి. రాముడి పాలనలో దోషం ఉండదు, రాముడి పాలనలో అజ్ఞానం ఉండదు, రాముడి పాలన బాగుంటుంది కనుక రాముడి పేరుని పాలిస్తున్నాను కనుక ఎక్కడ లోపం ఉండకూడదు అని ప్రారంభించేవాడు పొద్దున్న. రాత్రి అయ్యేటప్పటికల్లా ఆ రోజు రిపోర్ట్లన్నీ వచ్చేవి, ఆదాయము వ్యయము జరుగుతున్న కార్యవ్యవహారాలు అన్నీ అక్కడ వినిపించేవాట, పాదుకులకి అర్పణం చేసేవాడు. అహంకార మమకారాన్ని విడిచిపెట్టడమే భక్తి. ఆ విడిచిపెట్టడం ఎక్కడ? పరమేశ్వరుని ఎందుకు విడిచిపెట్టాడు? పరమేశ్వర పాలన చేశాడు. తండ్రి ఆజ్ఞని, ఈశ్వరాజ్ఞని, శాస్త్రాన్ని చక్కగా పాటించాడు. చేస్తున్నంతసేపు ఈ రాజ్యం నాది కాదు, రాజ్యపాలన శక్తి నాది కాదు, ఈ రాజ్యపాలన వల్ల వచ్చే ఫలం నాది కాదు, ఫలాభిసంధి లేకుండా చేయడం సాధ్యమేనా అంటే సాధ్యమే నిరూపించిన భరతయోగికి నమస్కారం చేసుకున్నాం. అలా పాలించారండి మహానుభావుడు. ఇక్కడ మహా యతిలాగే ఉన్నాడు, వేషవధారణంతా చేసి భోగం వదిలేడు తప్ప ధర్మం వదలలేదు. చూడండి, అది గొప్ప విషయం. రాజ్య భోగం వదిలిపెట్టాడు, రాజ్య ధర్మం పాటించాడు. ఇక్కడ ఎందువల్ల? నేను పాలిస్తున్నాననే అహంకారం లేదు, రాజ్యపాలన వల్ల రావాల్సిన ఫలము లేదు. ఇది ఎప్పటికైనా రాముడిదే, రాముడు రాజ్యం, రాముడు రాజ్యం కనుక అంతా ఈశ్వరాధీనం అనే భావంతో కర్మ చేసేటప్పుడు ఈశ్వరుడిని పేరు పెట్టేవి కనుక లోపం లేకుండా చేస్తాడు. అది ఇక్కడ నియతం సంగరహితం అరాగద్వేషత కృతం. ఏది చేసినా రాగద్వేషాలు ఉండకూడదండి, రాగద్వేషాలు లేకుండా ఉండే కర్మ కావాలి. కానీ ఎంత శాస్త్రచోదిత కర్మ అయినా నిష్కామంగా చేసినా ఫలం విడిచిపెట్టి చేసినా రాగద్వేషాలు ఉండకూడదండి, తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఏది ఆశించనండి చేస్తానండి, కానీ లోపల మాత్రం రాగద్వేషాలండి. ఏం లాభం అంటే ఇక్కడ కనుక ప్రతిదీ మర్చిపోరాదండి. ఏదో మనం దాటేస్తాం పదాన్ని, రాగద్వేషాలు లేకుండా అంతే కదా అంటాం. అందుకే అది అక్కడుంది, మనం ఇక్కడున్నాం. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ నియతం శాస్త్రసమ్మతం, సంగరహితం ఆసక్తి లేకుండా చేయడం, అరాగద్వేషత రాగద్వేషములు లేకుండా కృతం చెయ్యబడినది, అఫలప్రేప్సునా అఫలప్రేప్సున అంటే ఫలాపేక్ష లేని పురుషుడి చేత అని అర్థం. ఇక్కడ ఫలాపేక్ష లేని పురుషుడి చేత ఏ కర్మ శాస్త్రవిహితముగా సంగరహితముగా రాగద్వేషాలు లేనిదిగా చెయ్యబడుతుందో ఆ కర్మని సాత్వికం కర్మ అనాలి. మునుపు చెప్పింది సాత్విక జ్ఞానం, ఇప్పుడు చెప్పింది సాత్విక కర్మ. ఇంకా మిగిలిందేంటి ఇప్పుడు? రాజస కర్మ. అదేదో తెలుసుకోవాలి కదా. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. రాజస కర్మ ఇలా ఉంటుందయ్యా అన్నాడు. వాడు కామేప్సున, మొదటివాడు అఫలప్రేప్సున, వీడు కామేప్సున అని మాట వేశారు. అంటే భోగలాలసుడైన పురుషుడు అని అర్థం. ఇక్కడ కామశబ్దానికి భోగం. వాడికి ఎప్పుడు భోగమే ప్రధానం. రాజస గుణం ఉన్నవాడికి భోగం ప్రధానం అండి. ఏదైనా కొత్త వస్తువు మార్కెట్లో వస్తే వీడి ఇంటికి వచ్చేయాలి, భోగ ప్రధానం. అందుకే ఇంద్రుడి లోకంలో ఏముంది, కుబేర లోకంలో ఏముంది, అక్కడ ది బెస్ట్ ఏమిటి, వెంటనే తెచ్చుకోవడానికి దాడికి వెళ్ళడం. ఆ చేసిన వాడు ఎవడు? రావణాసురుడు. రావణాసురుడు ఏంటి, మీరు దేవి మహాత్మ్యం చదవండి, శుంభుల స్టోరీ కూడా అదే, చండముండులు అదే చెప్తారు. మొత్తం అన్ని లోకాలు దాడి చేసి అక్కడవన్నీ చక్కగా లాక్కొచ్చిన మహానుభావుడు అయ్యా నువ్వు. ఈయన గారు ఊరుకున్నారా? కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కుబేరుడు పరిగెత్తుకెళ్ళి నాన్న దాడికి వచ్చాడు తమ్ముడు అన్నాడు. వాడికి అన్నా తమ్ముడని భేదం లేదు నైనా, నువ్వు సాత్వికుడిగా పంచే ఆ లోకం వాడికి అప్పచెప్పి వచ్చే అన్నాడు. అలకాపురంలోకి వెళ్ళాడు, లాక్కొచ్చాడు పుష్పక విమానాన్ని. ఇంకేమున్నా అన్ని పట్టుకొచ్చాడు. ఆయన కట్టుకున్న లంకానగరం మీద తాను బైఠాయించాడు. ఇక్కడ అంటే పరవస్తువుల్ని స్వీకరిస్తూ తనదిగా చేసుకునేటువంటి విషయం దేనివల్ల వచ్చింది? కామేప్సునా, భోగలాలస చేత వస్తువులు పోగు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కామేప్సునా కర్మ సాహంకారేణ, మళ్ళీ అహంకారం, నేను చేశాను అని. అందుకు ఒక ఆయన నాకే అహంకారం లేదండి అని, అప్పుడు ఆ నిరహంకారిని బిరుదిస్తే తృప్తిపడ్డట్ట. ఇక్కడ ఏం చేస్తాం? అందుకని అహంకారం వదిలేశానండి అన్నట్ట. గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు అదో అహంకారం నాయన అన్నారు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక అహంకారాన్ని పోల్చడం మహా కష్టం, మేధావులకు కూడా మహా కష్టం, సాధకులకు కూడా మహా కష్టం. సిద్ధి పొందిపోయేమనిపిస్తూ ఉంటుంది, ఏ సిద్ధి లేదని తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఆ మధ్యలో గురువు నిరుత్సాహపరుస్తుంటాడు, అది వచ్చింది బాధ. నాకు ఈ సిద్ధి వచ్చిందండి, సిద్ధే కదా పో అంటాడు గురువు మీద కోపం వస్తుంది. ఏం గురువయ్యా వదిలిపోదామా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఏం చేస్తాం, మళ్ళీ ఇలాంటి వాడు ఇంకెప్పుడు ఎలాంటి వాడు దొరుకుతాడో తెలియదు, ఇక్కడ పడి ఉందా అని కూడా అనిపించి కొంత సర్దుకుపోతూ ఉంటారు. ఇక్కడ ఇలా రకాలుగా ఉంటూ ఉంటాయి. ఏం చేస్తాం, ఎందుకంటే గురువు తృప్తి పడ్డు, నువ్వు తృప్తి పడతావు, కానీ నిన్ను పరం వైపు పూర్తిగా చేర్చే వరకు వాడు తృప్తి పడ్డండి. ఇక్కడ కనుమూయ కను తెరవ కాంచగల కాంతిగా ఉన్న నిన్నే నేను అన్న స్థితికి వెళ్ళాలి.
అని బోధిస్తూ ఉంటాడండి గురువు. ఏం చేస్తాం? కానీ ఈ కామేప్సున ఉన్నటువంటి వాళ్ళకి సాహంకారేణ, అహంకారం చేత నేను చేశాను. వాడు ఇవి సాధించడం కోసం ఎంత కష్టపడతాడో. బహుళాయాసేన కామేప్సున సాహంకారేణ క్రియతే తద్రాజసం ఉదాహృతం. దాన్ని రాజసం అంటారు నాయన అన్నాడు ఇక్కడ. ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు వీడు, మూడోవాడు. అక్కడ జ్ఞానంలో అమ్మయ్య అయిపోయాడంటే కర్మలో వచ్చి కూర్చున్నాడు వీడు. ఎవడు? తామసి. మొదటివాడు హాహా అనిపించాడు, రెండోవాడు పర్వాలేదు అనిపించాడు, మూడోవాడితో వచ్చింది ప్రతి చోట. కానీ వీడు వస్తూనే ఉంటాడు ప్రతి రెండు అవగానే. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. వీడు ఒక 4 తెలియకుండా చేస్తాడు ఏ కర్మైనా. అనుబంధము, క్షయము, హింస, పౌరుషం, అనవేక్ష. వీటిని చూడకుండా అని. మొదటిది అనుబంధం. అనుబంధం అంటే ఇవాళ ఈ పని చేస్తే దాని తర్వాత వచ్చేదేమిటో ఆలోచించడు అన్నాడు. అనుబంధం అంటే దీని కంటిన్యూషను అని అర్థం. దీనికి పశ్చాద్భావి అంటారు. పశ్చాద్భావి తర్వాత జరిగేదేమిటో ఆలోచించకుండా పనిచేస్తాడు. మహావేశం వచ్చేస్తుంది, దాని పరిణామం ఏంటో కాసేపు ఆలోచించవయ్యా. ఇవన్నీ జాగ్రత్తగా రాస్తే సక్సెస్ టిప్స్ అన్నీ వస్తున్నాయి చూసారా. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు దాని తర్వాత కంటిన్యూషన్ ఏమిటి, అది ఆ విజన్ ఉండాలండి. విజన్ లేకుండా చేస్తాడు. దాని తర్వాత రిజల్ట్ చూడకుండా ముందు ఆవేశంతో మొదలెట్టేస్తాడు. ఇక్కడ ఆవేశమే కాదు, అజ్ఞానం ఒకటి ఉంది వాడికి. అందుకే అనుబంధం, అది తెలియకుండా. అలాగే క్షయం ఎంత జరుగుతుందో వాడికి తెలియట్లేదు. ఆ పని చేయడం కోసం శక్తి క్షయం, అర్థక్షయం, కోట్లు ఖర్చు పెట్టేస్తుంటారు. చివరికి అంతా వేస్ట్. అలాంటి వాళ్ళు తామసులు. వాళ్ళకి ఒక ప్రణాళిక ఉండదు, ఒక విజన్ ఉండదు. విజన్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి తర్వాత జరిగేది అర్థక్షయం. శరీరం దానిలో పెట్టాడు గనక శరీర శక్తి క్షయం, ఏదో ఉన్న బుద్ధి ఏదో పెట్టాడు కనుక బుద్ధి క్షయం. 3 జరుగుతాయి ఇక్కడ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు షష్ఠీ తిథి కావడం వల్ల మనకి శరవణ భవ అనే తత్వచింతన రీత్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం శతవిధాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు భూసూక్త పఠనం చేయటం వల్ల కూడాను భూసూక్త ప్రభావం చేత చాలా విశిష్టవంతమైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంటే భూసంబంధమైన దోషాలు ఏమన్నా పట్టి పీడిస్తుంటే ఆ దోషాలన్నీ కూడాను తొలగించుకోవడానికి భూసూక్త పఠనం చాలా అవసరం. మనకి ఏదైనా గృహ నిర్మాణాలు చేసేటప్పుడు కూడానండి తప్పనిసరిగా శంకుస్థాపన సమయంలో భూసూక్తం అనేటువంటిది చదవటం వల్ల ఆ దోషాలన్నీ కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఇక్కడ షష్ఠీ తిథి కావటం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి కాబట్టి ఈ రోజున కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యం అంటూ ఆవు పాలతో అభిషేకార్చన చేయటం వల్ల కూడాను చాలా విశేషకరమైన ప్రభావం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ధ్వజస్తంభం దగ్గరగా ఉప్పు సోలెడు గిద్దెడు కనుక పోసి వచ్చినట్లయితే వివాహం కావలసినటువంటి వారికి త్వరగా వివాహం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఉప్పుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క ప్రభావంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆయన సముద్ర తత్వరీత్యా పాలకడలిపై శేషతల్పమున పవళించేవాదేవ అన్న చందంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉప్పు ఆ విధంగా వేసినట్లయితే త్వరగా వివాహాది శుభకార్యాలు సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యాలన్నమాట. ఇంతటి విశిష్టకరమైనటువంటి షష్ఠీ తిథి నాడు ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మరొక వైపున ఆ స్వామి లీలామృత తత్వాన్ని మనసు నిండా తలుచుకుంటూ ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని గనక 108 సార్లు ఈరోజు పఠించినట్లయితే
సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:42. తిథి షష్ఠి మధ్యాహ్నం 1:35 వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 8:37 వరకు. వర్జం మధ్యాహ్నం 12:25 నుంచి 1:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం రాత్రి 9:35 నుంచి 11:06 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకు. నేటి విశేషం బుధవారం. బుధవారం సందర్భంగా మనం హయగ్రీవారాధన చేసుకోవాలి. పెద్దలు హయగ్రీవారాధన చేసినట్లయితే జ్ఞానము ఆనందప్రదమవుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మోక్షానికి ఉపకరించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సిద్ధించాలన్నా హయగ్రీవారాధన కావాలి. పిల్లల్లో బుద్ధి కుశలత పెరగాలన్నా, జ్ఞాపక శక్తి పెరగాలన్నా, విద్యను సద్వినియోగం చేసేటువంటి నేర్పు పెరగాలన్నా హయగ్రీవారాధన అవసరమే. అలాగే వారిలో సద్గుణాలు పెంపొందాలంటే రాముని ఆరాధన చాలా అవసరం. బాలరామాయణం పారాయణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో కేజింపావు పెసలు పూజకు వినియోగించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా వ్యక్తిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యావృద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు కర్తరీ త్యాగం, కర్తరి అయిపోతుంది. కర్తరి అయిపోవడం ద్వారా నిర్మాణపు కార్యక్రమాలను తరువాత ఆరంభించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్ర లేవలేరు. అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్పో, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్ర లేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది కాంతలు బంగారు కాగడాలు పట్టుకుని అనుగమించారు. కొందరు పౌర్ణమి నాటి చంద్రమండలం లాంటి తెల్లటి గొడుగు పట్టుకుంటే మధ్యలో నీళ్లు తాగుతాడేమోనని ఒక సుందరి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుంటే ముందు కాగడాలు చూపిస్తూ మృదంగధ్వని అంటే మంగళవాద్యం వెడుతుంటే విలాసంగా బయలుదేరి ఆయన పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగా అన్నటువంటి మలినం లేని వస్త్రం కట్టుకుని ఎన్ని కట్టుకుంటే ఆవిడకు కావాలి? ఆవిడెలా ఉంది అక్కడ తన వల్ల?
బయలుదేరి వెడుతున్నాడు. మహర్షి భలే చమత్కారంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుడిలా ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. ఇక్కడ వరకు బాగా చెప్పారు. చివరన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఆవిడ అందుకని వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితా వివరోహిణీం అన్నారు మహర్షి. అలా సర్దు కూర్చుంది. ఆయన వస్తూనే మొట్టమొదట ఒక మాట అంటాడు, భీరుహు అని పిలిచాడు. భీరుహు అంటే పిరికిదానా, స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మం ఏమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నేను చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ రసంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత. ఒకడు మాటల చేత భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు, ఒకడు మాటల చేత తన మృత్యువుని తాను తెచ్చుకుంటున్నాడు. మాట ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ ఆ మాట నువ్వు ఎలా వాడుకుంటావన్న దాని చేత నీ అభ్యున్నతి ఉంటుంది. సుందరకాండ యొక్క తీర్పు, సుందరకాండ వాగ్వైభవం. అందుకే కాబట్టి ఏవం చైతతు కామంతో నస్త్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథా కామం ప్రవర్తితాం. సీత, నేను నిజంగా దోషం చెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాముడు రాలేడు, సంశయం ఉన్నాడో లేడు. నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? కానీ నేను ఎంత ధర్మాత్ముడినో చూసావా? ఇది యథార్థం కాదు అంటే అబద్ధమని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చూపిస్తున్నాను. ఉత్తరాఖండలో ఉన్న విషయం. ఆయన ఒకానొకప్పుడు యుద్ధం చేసి కైలాస పర్వత శిఖరం యొక్క యువతలో ఉన్నటువంటి పార్శ్వం మీద నిలబడి ఉన్నాడు. రంభ అలంకారం చేసుకుని వెడుతోంది. ఆయన దుర్బుద్ధి అటువంటిది. చటుక్కని రంభ చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడంది, యుక్తాయుక్త విచక్షణ లేదా, నేను నీ కోడలనంది. నువ్వు నాకు ఎలా కోడలని అడిగాడు. నీకు అన్నగారు కుబేరుడు, మీ ఇద్దరూ విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారులు. ఆయన పేరే వైశ్రవణుడు. నేను ఆయన కుమారుడైన నలకూబరుని యొక్క భార్యని, కాబట్టి నేను నీకు కోడల్ని. కోడల పట్ల కామంతో ఉండొచ్చా? ఇంతకన్నా సర్వనాశనం అవ్వడానికి వేరు కారణం ఉంటుందా అని అడిగింది. నువ్వు అప్సర స్త్రీవి, నీకు భర్తృత్వం ఏమిటి? నీకు ఒక భర్త ఏమిటి? ఆవిడ వెళ్ళి నలకూబరుడికి చెప్పింది. నలకూబరుడు వెంటనే శాపం ఇచ్చాడు. ఇక పైన నీ యందు అనురక్త కాని స్త్రీని నువ్వు అనుభవిస్తే నీ తల 7 వ్రక్కలైపోతుందని. అందుకు సీతమ్మ జోలికి వెళ్ళాడు. కట్టుబాటు ముందే జరిగిపోయింది అక్కడ. అది చెప్పడు, దాస్తాడు. దాచి ఏవం చైతతు కామంతో నత్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మరిణమంబరం మస్థానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు భూమి మీద పడుకుంటావు? అవన్నీ ఆవిడ పరమ పవిత్రంగా భర్త పక్కన లేనప్పుడు ఇంకొకలా ఉండకూడదని ఆచరిస్తున్నటువంటి నియమాలు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు, ధ్యానం చేస్తావు. మట్టి బట్ట కట్టుకుంటావు. ఎన్ని పట్టుబట్టలు ఉన్నాయి నేను ఎత్తుకొచ్చినవి. చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా. మలినమంబరం అస్థాని ఉపవాసస్య. ఇంట్లోనేమో అన్ని వంటకాలు ఉన్నాయి, తినకుండా ఎందుకు అలా చిక్కిపోతావు? అస్థానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. పిబ విహర రమస్వ భుంక్వ భోగాన్ ధర్నిచయం ప్రదిశామి మిథినించ మయి లలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతో బంధవాస్తే. నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాను. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ. మీ బంధువులందరూ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలు ఉన్నారు, కొన్ని వేల మంది భార్యలు. వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, విశ్వామిత్ర మహర్షి సరస్వతీ నదిని శపించాడు. తర్వాత ఆ నది రక్తంతో ప్రవహించింది. రాక్షసులు రక్తాన్ని ఇష్టపడ్డారు. అక్కడికి వచ్చి ఆ నెత్తురును త్రాగుతూ సుఖంగా జీవించారు. స్వర్గాన్నే గెలిచినట్లుగా నవ్వుకుంటూ నాట్యం చేస్తూ నివసించారు. కొంతకాలం తర్వాత కొంతమంది ఋషులు తీర్థయాత్ర చేశారు. వారందరూ కూడా మహాతపస్సులు, పండితులు. వారు పవిత్రమైన తీర్థాలన్నిటిలో మునిగి పరమానందం పొందారు. తర్వాత వారు రక్తంతో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళారు. అప్పుడు సరస్వతీ నది రక్తంతో దారుణంగా ప్రవహిస్తుంది. ఆ నదిని చూసి వారు ఎంతగానో బాధపడ్డారు. రాక్షసులు ఎందరో ఆ రక్తపు నీరును త్రాగుతూ ఋషుల మీదకు వచ్చారు. అప్పుడు నియమనిష్టలు గల ఆ మునులు వారిని వధించి సరస్వతీ నదిని రక్షించాలని గొప్ప ప్రయత్నం చేశారు. వారు నదీమ తల్లి అయినటువంటి సరస్వతీదేవిని ఆహ్వానించి ఇలా అన్నారు, ఓ కళ్యాణి, నీ ప్రవాహం ఎందుకు ఇలా కలుషితమైంది? మేమిప్పుడు నువ్వు చక్కని నీటితో ప్రవహించేలాగా చేస్తాం. ఏమైందో చెప్పన్నారు. అప్పుడు సరస్వతీదేవి బాధపడుతూ జరిగిన కథనంతా చెప్పింది. అప్పుడు ఆ మహాత్ములు ఆ నదీమ తల్లిని చూసి ఇలా అన్నారు, ఓ పుణ్యాత్మురాలా, నువ్వు ఎందుకు ఇలా మారావో తెలిసింది. నీకు తగిలినటువంటి శాపం గురించి కూడా తెలిసింది. ఇక మేము మా శక్తి కొద్దీ చేయవలసింది చేస్తామన్నారు. తర్వాత వారందరూ ఇలా అనుకున్నారు, ఓ ఋషులారా, మనమందరం కలిసి ఈ సరస్వతీ నదికి తగిలినటువంటి శాపాన్ని తొలగిద్దాం అనుకున్నారు. వెంటనే ఋషులు తపస్సులు చేశారు. నియమాలు, వివిధోపాసనలు, యమాలు, వ్రతాలతో శివుణ్ణి ఆరాధించారు. అలా నదీమ తల్లి అయినటువంటి సరస్వతీదేవికి విముక్తిని కలిగించారు. అప్పటి నుంచి సరస్వతీ నది మళ్ళీ పూర్వ స్వరూపాన్ని పొందింది. ఆ నదీ జలం నిర్మలమైంది, శ్రేష్ఠ నదిలాగా భాషించింది. మునులందరూ ఇలా సరస్వతీ నది జలాన్ని నిర్మలం చేయటాన్ని చూసి ఆకలి మీద ఉన్న రాక్షసులు ఆ మునులను శరణు కోరారు. వారందరూ చేతులు జోడించి మునులతో ఇలా అన్నారు, ఓ మహర్షులారా, మేము ఆకలితో బాధపడుతున్నాం. మేము శాశ్వతంగా ధర్మానికి దూరమైపోయాం. నచనః కామకారోయం యదువయం పాపకారిణః యుష్మాకం చాప్రసాదేన దుష్కృతేన చ కర్మణ. మేము పాపాత్ములం, పాపాలు చేస్తూ ఉంటాం. కానీ పాపకృత్యాన్ని మేము మా ఇష్టం కొద్దీ చేయటం లేదు. మీ వంటి వారి అనుగ్రహం మాకు లభించకపోవటం వల్లే మేము దుష్కృత్యాలను చేస్తున్నాం, చెడుగా నడుచుకుంటున్నాం. మా పాపం పెరిగినప్పుడు మేము బ్రహ్మరాక్షసులం అయిపోతున్నాం. క్షత్రియ, వైశ్య, శూద్రులతో విప్రులను ద్వేషించిన వారు రాక్షసులవుతారు. ఆచార్య మృత్విజం చైవ గురుం వృద్ధజనం తథా ప్రాణినో ఏవ మన్యంతే తే భవంతీక రాక్షసాః. ఆచార్యుణ్ణి, ఋత్విక్కును, గురువును, వృద్ధజనులను అవమానించిన ప్రాణులు కూడా ఇక్కడ రాక్షసులవుతారు. కనుక ఓ మహర్షులారా, దయ చూపించండి, ఇక్కడ మమ్మల్ని కూడా తరింపచేయండి. సమస్త లోకాలను కూడా తరింపజేసే శక్తి మీకుంది అని ప్రార్థించారు. ఆ మాటలు విని మహర్షులు దయతలిచారు. రాక్షసులు తరించాలని సరస్వతీ నదిని స్తుతించారు. చ్యుతం కీటావపన్నంచ యచ్చోచ్చిష్టాచితం భవేత్ సకేశమవధూతంచ రుదితోపహతంచ యత్ స్వభిః సంసృష్టమన్నంచ భాగోऽసౌ రాక్షసామిహ తస్మాజ్ఞాత్వా సదా విద్వాన్ ఏతాన్ యత్నాద్ వివర్జయేత్.
రాక్షసాన్నమసౌ భుంక్తే రాక్షసాన్నమసౌ భుంక్తే యో భుంక్తే హ్యన్ మీదృశం. ఎంగిలి అన్నం, వెంట్రికల ఉన్న అన్నం, తిరస్కరిస్తూ పెట్టిన అన్నం, ఇదంతా లోకంలో రాక్షసుల భాగం అయి ఉంది. ఎంటుక కనపడుతూనే అన్నము లేకపోయినప్పుడు ఎంటుకను తీసి పక్కకు పెట్టి చేయగడుక్కొని ఆ అన్నాన్ని కొంచెం అంటే నెయ్యి వేసి దోష పరిహారానికి విష్ణుం విష్ణుం అని 3 మాటలు చెప్పి భోంచేయవచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువ అన్నం ఉంటే ఆ సందర్భంలో మొత్తము వెంట్రుక పడినటువంటిది మొత్తం పక్కకు తీసి పెట్టేసి మళ్ళీ వేరే అన్నం వేసుకొని తినాలి. పక్కకు తీసి పెట్టినటువంటి అన్నము రాక్షసులకు అయిపోతుంది. అది రాక్షసుల భాగమై ఉంది. అలాగే ఎంగిలి అన్నం తినకూడదు, ఆ వెంట్రుకల అన్నం కూడా తినకూడదు. తిరస్కరిస్తూ పెట్టిన అన్నం తిను, నువ్వు తినటానికే కదా పుట్టావు అని తిరస్కరిస్తూ తల్లే కానీ ఇంకెవరే కానీ పెట్టినప్పటికి కూడా తినకూడదు, లేచేసేయాల. ఇదంతా లోకంలో రాక్షసుల భాగం అయి ఉంది. దుఃఖం చేసుకొని ఎవరూ వడ్డించకూడదు. దేవుడికి పెడుతున్నాను అనే దృష్టితో పెట్టాలట. అలాగే కన్నీటితో తడిసిన అన్నం పెట్టేటప్పుడు ఏడ్చకూడదు. కుక్కలు ముట్టిన అన్నం, అది కుక్కలకే వేయాల్సినంత ఇంకంతే. ఇది కూడా రాక్షసుల భాగం అయ్యింది. ఇది రాక్షసుల భాగం అంతే. నువ్వు తింటే తిను, నువ్వు రాక్షసుడు అవుతావు, నాకు దానికేం లేదు. తినద్దని నేను చెప్పలే, భాగం రాక్షసుల భాగం నువ్వు తింటే ఎట్లా? అందుకని దేని చెట్టు దగ్గర పెట్టేసేయాలి తీసుకుపోయి, అంతే. కనుక వివేకం గలవాడు ఇలాంటి అన్నాన్ని తినకూడదు, విడిచిపెట్టాలి. అటువంటి అన్నాన్ని తిన్నవాడు రాక్షస అన్నాన్ని తిన్నవాడు అవుతాడు అన్నాడు. అంటే వాళ్ళది తీసుకొని తిన్నట్టుగా. ఆ తర్వాత ఋషులు తీర్థాన్ని శుద్ధి చేశారు. రాక్షసులు తరించాలని నదీమాతను ఎంతో భక్తితో ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి మహర్షుల అభిప్రాయాన్ని గ్రహించింది. వెంటనే తన స్వరూపమైనటువంటి అరుణ అనే నదిని రప్పించింది. రాక్షసులు అరుణ అనే నదిలో స్నానం చేసి శరీరాలను విడిచి విముక్తులయ్యారు. అరుణా నదికి బ్రహ్మహత్య పాపం పోగొట్టగల శక్తి ఉంది. ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి తనకు సంక్రమించినటువంటి బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకున్నాడు అన్నాడు వైశంపాయన మహర్షి. అప్పుడు జనమేజయుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, పూజ్యుడైన ఇంద్రుడు బ్రహ్మహత్య దోషాన్ని ఎలా పొందాడు? ఈ తీర్థంలో మునిగి పాపాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? ఈ కథ ఎంతో ఆసక్తిగా ఉంది కనుక నాకు ఈ విషయాలను బాగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం ఇంద్రుడు నముచి దగ్గర తాను చేసిన ప్రతిజ్ఞను భంగం చేశాడు. ఆ కథను యథాతథంగా చెబుతున్నాను విను. పూర్వం ఒకసారి నముచి ఇంద్రుడికి భయపడి సూర్యరశ్మిలోకి ప్రవేశించాడు. నముచి ఇంద్రుడు అతడితో సంపాలనే దుర్బుద్ధితో స్నేహం చేసుకొని అతడికి స్నేహితుడయ్యాడు. ఒకనాడు నముచితో ఇలా అన్నాడు, ఓ మిత్రమా, తడి ఆయుధంతో కానీ పొడి ఆయుధంతో కానీ రాత్రి కానీ పగలు కానీ నేను నిన్ను చంపను, ఇది సత్యం, నా మాట నమ్ము అన్నాడు. నముచి ముందు ప్రతిజ్ఞ కూడా చేశాడు. తర్వాత ఒకనాడు అంతటా మంచు కప్పి ఉండటం వల్ల చూశాడు, అదే నముచిని చంపడానికి తగిన సమయం అని గ్రహించాడు. వెంటనే నీటి నురుగుతో నముచి తలను ఖండించాడు. ఇప్పుడు చూడండి, ఆయన ప్రకారంగా జరిగింది. అప్పుడు తెగిపోయిన నముచి తల ఇంద్రుడు వెంటబడి ఇలా అంది, ఓరి మిత్రఘాతకుడా, పాపాత్ముడా, ద్రోహి, స్నేహానికి విలువ లేకుండా చేశావు కదరా అని పలుకుతూ వెంటబడింది. అందుకు ఇంద్రుడు ఎంతో బాధపడి బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, బాధపడకు, నువ్వు ఇప్పుడు పాప భయాన్ని పోగొట్టే అరుణ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేయి, యాగం చేయి. మునులు అరుణ తీర్థ జలాన్ని పవిత్రీకరించారు. ఈ తీర్థంలో అంతకుముందు
అరుణ గుప్తంగా ఉండేది. తర్వాత సరస్వతీ నది సమీపించి తన జలముతో అరుణాదేవిని పూర్తిగా ముంచింది. అది సంగమ స్థానం. అరుణా సరస్వతుల ఆ సంగమ స్థానం మహాపుణ్యప్రధానమైంది. కనుక ఇంద్ర, అక్కడ యాగాన్ని ఆచరించు, అనేక దానాలు చేయి. స్నానం చేసిన తర్వాత నువ్వు ఈ ఘోర పాతకం నుండి విముక్తి పొందుతావు అని ఓదార్చాడు. వెంటనే ఇంద్రుడు సరస్వతీ తీరం వద్ద గల అరుణా తీర్థానికి వెళ్ళాడు. అక్కడ యథావిధిగా యాగం చేశాడు. అక్కడ స్నానం చేశాడు. దాంతో బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తిని పొంది ఎంతో సంతోషిస్తూ స్వర్గానికి వెళ్ళాడు. ఓ రాజా, నముచి శిరస్సు కూడా ఆ తీర్థంలోనే తడిసి అక్షయలోకాలను చేరింది. అంతటి మహత్తరమైన ఆ అరుణ తీర్థంలో బలరాముడు స్నానం చేశాడు. అక్కడ వివిధ దానాలు చేసి ఫలాన్ని పొందాడు. అటు నుంచి బలరాముడు ఉత్తమమైనది శ్రేష్టమైనదైన సోమతీర్థానికి వెళ్ళాడు దగ్గరగా. అక్కడ పూర్వం సోముడు యథావిధిగా రాజసూయాగం చేశాడు. ఆ యజ్ఞంలో అత్రి మహర్షి హోతగా ఉన్నాడు. ఆ యాగం పూర్తి అవుతోంది. సరిగ్గా ఆ సమయంలో దానవులకు, దైతేయులకు, రాక్షసులకు, దేవతలతో యుద్ధం జరిగింది. అది దారుణమైన తారకాసుర యుద్ధం. ఆ యుద్ధంలో స్కందుడు తారకాసురుని వధించాడు. అక్కడే కుమారస్వామి రాక్షసులను వధించాడు. దేవసేనాధిపత్యాన్ని పొందాడు. ఆ ప్రదేశంలో గొప్ప జువ్వి చెట్టు ఉంది. అక్కడే సాక్షాత్తుగా కుమారస్వామి అయిన కార్తికేయుడు నిత్యము నివసిస్తూ ఉంటాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, నువ్వు సరస్వతీ నదీ ప్రభావాన్ని గురించి చెప్పావు. ఇప్పుడు కుమారస్వామి సేనాధిపతిగా ఎలా అభిషేకించబడ్డాడో చెప్పు. ఏ ప్రదేశంలో, ఏ కాలంలో, ఎవరి చేత, ఏ విధంగా ఆ కార్తికేయుడు అభిషేకించబడ్డాడు? స్కందుడు దైత్యులతో భయంకరమైన యుద్ధాన్ని ఎలా చేశాడు? నాకు ఆయన గురించి పూర్తిగా చెప్పు. ఈ కథ వినాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, ఈ నీ కుతూహలం నీ కురువంశం వారి శ్రద్ధకు తగిన విధంగా ఉంది. నా మాటలు ఉల్లాసాన్ని కలిగిస్తూనే ఉంటాయి. నువ్వు సావధానంగా వింటున్నావు, సంతోషం. ఇప్పుడు నీకు కుమారస్వామి అభిషేకం గురించి, ఆయన ప్రభావం గురించి చెబుతాను విను. పూర్వం ఈశ్వరుడి తేజస్సు పతనమై అగ్నిలో పడింది. సర్వభక్షకుడైన అగ్నిదేవుడు ఆ తేజస్సును దగ్ధం చేయలేకపోయాడు. తర్వాత ఆయన తేజోమయ గర్భాన్ని ధరించాడు. బ్రహ్మదేవుడి ఆదేశాన్ని అనుసరించి సూర్యుడులాగా ఆ గర్భాన్ని గంగలోకి విడిచిపెట్టాడు. అప్పుడు గంగాదేవి కూడా ఆ గర్భాన్ని ధరించలేకపోయింది. దానిని హిమగిరిపై రెల్లు పొదల మీద విడిచిపెట్టిందప్పుడు ఆ గంగాదేవి. అక్కడ అగ్నికుమారుడు పుట్టాడు. తన కాంతులతో లోకాలన్నిటినీ వ్యాపిస్తూ అక్కడ వృద్ధి చెందాడు. అక్కడ రెల్లు పొదలలో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆ కుమారుణ్ణి కృత్తికలు చూశారు. పుత్రాభిలాషతో వారు ఇతడు నా కుమారుడే అని ఆక్రోశించారు. ఆ తల్లుల భావాన్ని గ్రహించి కుమారుడు వెంటనే 6 ముఖాలు గలవాడైపోయాడు. వారు స్రవించినటువంటి పాలను 6 ముఖాలతో త్రాగాడు. ఆ బాలుడి ప్రభావాన్ని గుర్తించి దివ్య శరీరధారుణులైనటువంటి ఆ కృత్తికలు ఎంతో ఆశ్చర్యపోయారు. గంగాదేవి ఆ స్కందుడి ఏ గిరిశిఖరం మీద విడిచిందో ఆ పర్వతం పూర్తిగా బంగారమయం అయిపోయింది. వర్ధిల్లుతున్న ఆ శిశువు భూమిని ప్రకాశింపజేశాడు. అందువల్ల ఆ పర్వతాలన్నీ బంగారమయాలు అయ్యాయి. అంటే ఆ కుమారుడే కార్తికేయుడిగా ప్రసిద్ధికెక్కాడు.
ఆ కుమారుడు మహాయోగి, మహాబలవంతుడు. ఆ బాలుడు మొట్టమొదటిగా గంగపుత్రుడిగా జన్మించాడు. శమం, తపస్సు, శక్తులతో కలిసిన ఆ బాలుడు చంద్రుడిలాగా ప్రకాశిస్తూ వేగంగా పెరిగాడు. రెల్లు పొదలగల ప్రదేశం దివ్యమైనది, బంగారుమయమైనది. ఆ ప్రదేశంలో కుమారుడు నిద్రిస్తూ ఉన్నాడు. నిత్యము గంధర్వులు, మునులు స్తుతులు విన్నాడు. దేవకన్యలు నృత్యం చేస్తూ, దివ్య వాద్యాలు వాయిస్తూ ఆ బాహులేయుడిని స్తుతిస్తూ సంతోషపెట్టారు. ఆ నదీమ తల్లి అయినటువంటి గంగానది రూపాన్ని ధరించి ఆ బాలుడి దగ్గరే ఉంది. పృథివీ కూడా ఉత్తమమైన రూపాన్ని ధరించి ఆ కుమారుని ఒడిలో కూర్చోబెట్టుకుంది. బృహస్పతి అక్కడే కుమారుడికి జాతకర్మాది సంస్కారం కూడా చేయించాడు. 4 రూపాలు గల వేదం కూడా చేతులు జోడించి బాలుడి యొక్క సన్నిధిలో నిలబడింది. 4 పాదాలు గల ధనుర్వేదము సంగ్రహాలతో శస్త్ర సమూహము సాక్షాత్తు సరస్వతీదేవి ఒంటరిగా ఆ బాలుడిని సేవించటానికే ఇక్కడికి వచ్చారు అందరూ కూడా. మహాశక్తిమంతుడైనటువంటి ఉమాపతి 100 కొద్ది భూత సంఘాలు చుట్టూ నిలబడగా పార్వతీదేవతతో కలిసి అక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాడు. ఆ ఉమామహేశ్వరుని కుమారస్వామి చూశాడు. అక్కడ భూత సంఘాలు పరమాద్భుతంగా కనిపిస్తున్నాయి. వికృతాకార ధ్వజాలతో అవి భయంకరంగా ఉన్నాయి. ఆ భూతగణాలలో కొందరు పులులు, సింహాలు, ఏలుగుబంట్లు, పిల్లులు, మొసళ్ళు వంటి ముఖాలతో ఉన్నారు. కొందరి ముఖాలు గండు పిల్లులాగా ఉన్నాయి. కొందరివి ఏనుగు ముఖాలు, ఒంటెల ముఖాలు, మరికొందరివి గుడ్లగూపల వంటి ముఖాలు, ఇంకొందరు గద్దలలాగా, మరికొందరు నక్కల్లాగా కనిపిస్తున్నారు. మరికొందరి ముఖాలు క్రౌంచ పక్షుల్లాగా ఉన్నాయి. కొందరు కపోతాలు, జింకల ముఖాలతో ఉన్నారు. అక్కడ కొన్ని గణాలు, ముళ్ళు పందులు, ఉడుములు, మేకలు, గొర్రెల వంటి శరీరాలను కలిగి కూడా ఉన్నాయి. అటువంటి శరీరాలతో రకరకాలుగా ఆ ముఖాలు ఉన్నాయి. కొందరు పర్వతాలలాగా, మేఘాలలాగా కనిపిస్తున్నారు. కొందరు చక్రాలు, గదలు మొదలైన ఆయుధాలను ఎత్తిపట్టుకున్నారు. కొందరు కాటుక ముద్దలాగా ప్రకాశిస్తున్నారు. కొందరు తెల్ల కుండలాగా కాంతివంతులై ఉన్నారు. మాతలు, సాధ్యులు, విశ్వదేవతలు, వసువులు, పితరులు కార్తికేయుడిని చూడటానికి వచ్చారు. ఇంకా రుద్రులు, ఆదిత్యులు, సిద్ధులు, నాగులు, దానవులు, పక్షులు, పుత్రులు, విష్ణువుతో సహా బ్రహ్మదేవుడు, ఇంద్రుడు కూడా కుమారుని చూడటానికి వచ్చారు. దేవతలు, గంధర్వులతో శ్రేష్ఠులైన నారదుడు మొదలైన దేవతలు, సిద్ధులు, బృహస్పతి, జగత్తులో శ్రేష్ఠులైన దేవతలకు కూడా దేవతలైన పితరులు, యామగణం, దామగణం అందరూ కూడా అక్కడికి వచ్చారు. తర్వాత బాలుడు బలశాలి మహాయోగి అయినటువంటి ఆ కార్తికేయుడు శివుడి కోత వచ్చాడు, శివుడి వద్దకు. ఆ కుమారుణ్ణి చూసి ఒకే సమయంలో శివుడు, పార్వతి, గంగ, అగ్ని ఇలా భావించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.